మనందరికీ డింపుల్ క్వీన్ అంటే గుర్తొచ్చే పేరు ప్రీతి జింటా. వెండితెరపై ఆ బుగ్గర పడే సొట్టతో అల్లరి పిల్లలా కనిపించే ఈ అమ్మాయికి మన దగ్గర చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో మన సోషల్ మీడియా మేధావులు ఆమెను చూసి తెగ జాలి పడిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఆమె ఏదో భారీగా అప్పుల్లో కూరుకుపోయిందని, అప్పులు తీర్చలేక ముంబైలో తనకున్న ఖరీదైన ఫ్లాట్ని కూడా అమ్మేసిందని, అసలు ఆమె పనైపోయిందని తెగ ప్రచారం చేసేస్తున్నారు. ఏకంగా 800 కోట్ల మేర నష్టం వచ్చిందని లెక్కలు కూడా వేసేస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముంది? పంజాబ్ కింగ్స్ జట్టుకు యజమానిగా ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్గా ఉన్న ప్రీతి జింటా నిజంగానే రోడ్డున పడిందా? నిజంగానే ఆ డైరెక్టర్తో సంబంధం పెట్టుకుందా? వైరల్ అయిన ఆ వీడియోలో అసలేముంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఆ 17 కోట్ల ఫ్లాట్ అమ్మకం గురించి మాట్లాడుకుందాం. ముంబైలోని అత్యంత ఖరీదైన పలీ హిల్స్ ప్రాంతం దాదాపు 1474 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఫ్లాట్ని ఆమె రీసెంట్గా 15 కోట్లకు అమ్మేసింది. అంతే, ఈ దెబ్బకు సోషల్ మీడియా జనాలు రెచ్చిపోయారు. ఆమె 18 కోట్ల అప్పు తీసుకుందని, అది కట్టలేక బ్యాంకు వారు ఆ ఫ్లాట్ని స్వాధీనం చేసుకున్నారని ఒక కథ అల్లేశారు. అయితే దీనిపై ప్రీతి జింటా చాలా ఘాటుగా స్పందించింది. ఇప్పుడున్న కాలంలో సెలబ్రిటీలు తమ ఇమేజ్ని పెంచుకోవడానికి భారీగా డబ్బులు చెల్లించి పెయిడ్ పిఆర్ టీంల ద్వారా పాజిటివ్ పబ్లిసిటీని కొనుక్కుంటున్నారని, కానీ తను అలాంటి ఆర్టిఫిషియల్ టాలెంట్ ప్రదర్శనలకు వ్యతిరేకమని ఆమె కుండబద్దలు కొట్టింది. తనకి తెలిసిన ఒక ఎన్ఆర్ఐ జంటకు ముంబైలో ఇల్లు అవసరమైతే తన దగ్గర ఉన్న 3 ఎక్స్ట్రా ఫ్లాట్లలో ఒక దారిని వారికి అమ్మేశానని, అంతే తప్ప తనకు ఎటువంటి అప్పులు లేవని క్లారిటీ ఇచ్చింది. నిజానికి ఈ డిజిటల్ యుగంలో సెలబ్రిటీల హోదా అనేది కేవలం లైక్స్ మరియు ఫాలోవర్స్ సంఖ్యపై ఆధారపడి ఉంటుందని, ఇది ఒక వ్యాపారంగా మారిపోయిందని ఆమె ఫైర్ అయింది. ఇక ప్రీతి జింటా కెరీర్ ఎలా స్టార్ట్ అయిందనే విషయానికి వస్తే, ఆమె 1975లో హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఒక రాజ్పుత్ కుటుంబంలో జన్మించింది. తండ్రి దుర్గానంద జింటా ఇండియన్ ఆర్మీలో పనిచేసేవారు. అయితే ప్రీతి 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక ఘోరమైన కార్ ప్రమాదంలో ఆమె తండ్రి అక్కడికక్కడే మరణించారు. తల్లి 2 ఏళ్ల పాటు మంచానికే పరిమితమైంది. దీంతో ఆ చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు, మానసిక వేదనను అనుభవించిన ప్రీతి చదువులో ఎంతో చురుగ్గా ఉండేది. చిన్నప్పటి నుండి మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్లో వారి భయంతో బయటకు చెప్పలేకపోయింది. తర్వాత స్కూలింగ్, అలాగే ఇంటర్, డిగ్రీ కంప్లీట్ అయ్యాక ముంబైలో క్రిమినల్ సైకాలజీ కోర్స్ చేస్తానని తల్లికి అబద్ధం చెప్పి మరీ మాయానగరం ముంబైలో అడుగుపెట్టింది. అక్కడ మార్క్ రాబిన్సన్ అనే యాడ్ ఏజెన్సీ ఓనర్ ద్వారా క్యాడ్బరీ పర్క్ చాక్లెట్ యాడ్ ద్వారా తన కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత లిరిల్ సోప్, పాన్స్ పౌడర్ వంటి యాడ్స్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. అలా సినిమాల్లోకి ఆమె రాక కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. డైరెక్టర్ శేఖర్ కపూర్ ఆడిషన్స్లో ఆమెను చూసి తన సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ చేశారు. అయితే ఆ ప్రాజెక్ట్ క్యాన్సల్ అయినా శేఖర్ కపూర్తో ఏర్పడిన సాన్నిహిత్యం ఆమెకు బాలీవుడ్ తలుపులు తెరిచింది. మణిరత్నం దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సరసన దిల్సే చిత్రంలో కేవలం 20 నిమిషాల పాత్రలో నటించి బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. తెలుగులో కూడా వెంకటేష్ సరసన ప్రేమంటే ఇదేరా, మహేష్ బాబుతో రాజకుమారుడు సినిమాల్లో నటించి ఇక్కడ కూడా క్రేజ్ సంపాదించుకుంది. కానీ హిందీలో స్టార్ హీరోలతో అవకాశాలు వస్తుండటంతో శేఖర్ కపూర్ సలహాతో సౌత్ సినిమాలకు గుడ్ బై చెప్పింది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సినీ రంగంలో ఆమె ఎదుగుతున్న కొద్దీ వివాదాలు కూడా ఆమెను వెంటాడాయి. శేఖర్ కపూర్తో ఆమెకున్న ఎఫైర్ కారణంగానే ఆయన తన రెండో భార్య సుచిత్రా కృష్ణమూర్తికి విడాకులు ఇచ్చారనే వార్త అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్ అయింది. ఇక ప్రీతి జింటా అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు, ధైర్యానికి కూడా ఆమె మారు పేరు అని చెప్పాలి. అప్పట్లో ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ బాలీవుడ్ హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసేవారు. ప్రీతిని కూడా 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా ఆమె ఏమాత్రం భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి కోర్టు వరకు వెళ్ళింది. దీనికి ప్రతీకారంగా ఆ గ్యాంగ్ ఆమె ప్రైవేట్ ఎంఎంఎస్ వీడియో అంటూ ఒక పోర్న్ వీడియోను నెట్లో రిలీజ్ చేసింది. అది తన వీడియో కాదని మార్ఫింగ్ చేశారని ఆమె వాదించినా
అప్పట్లో టెక్నాలజీపై అవగాహన లేక చాలామంది అది ఆమెదే అని నమ్మారు. నిజానికి అది ఆమె పోలికలతో ఉన్న ఒక పోర్న్ స్టార్ వీడియో అని తర్వాత తెలిసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆమె వెనకడుగు వేయలేదు. అదే సమయంలో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్లతో ఆమెకున్న సంబంధాల గురించి కూడా బాలీవుడ్ మీడియాలో రకరకాల కథనాలు వచ్చేవి. ముఖ్యంగా సల్మాన్తో ఆమె మాట్లాడిన ఒక ఆడియో టేప్ లీక్ అవ్వడం, అది ఐశ్వర్యరాయ్ సల్మాన్ బ్రేకప్కు కారణమవ్వడం పెద్ద చర్చకు దారితీసింది. ఇక ప్రీతి జీవితంలో మరో కీలక మలుపు ఐపీఎల్ మరియు నెస్ వాడియాతో ఆమె రిలేషన్. 2008లో నెస్ వాడియాతో ప్రేమలో పడిన ప్రీతి ఇద్దరూ కలిసి 116 కోట్లతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ జట్టును కొనుగోలు చేశారు. కానీ ఐపీఎల్ ప్లేయర్లతో ఆమె అతిగా టైం స్పెండ్ చేయడం నెస్ వాడియాకు నచ్చలేదు. ఇది వారి మధ్య గొడవలకు దారితీసింది. అంతేకాదు 2014లో ఒక మ్యాచ్ సందర్భంగా అందరూ చూస్తుండగానే స్టేడియంలోనే నెస్ వాడియా ఆమె చెయ్యి పట్టి లాగడం, దానికి బదులుగా ఆమె వాటర్ బాటిల్తో అతన్ని కొట్టడం వంటివి కెమెరాల్లో రికార్డయ్యాయి. గతంలో అతను తనను సిగరెట్లతో కాల్చేవాడని, పబ్లిక్లో తిట్టేవాడని ప్రీతి కేసు కూడా పెట్టింది. ఆ తర్వాత 2016లో అమెరికాకు చెందిన జీన్ గూడెనఫ్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఇక 46 ఏళ్ల వయసులో ఆమె సరోగేసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం 2026 ఐపీఎల్ సీజన్ జరుగుతున్న వేళ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి ప్రీతి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిందంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కానీ నిజానికి ఆ వీడియో ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ వీడియో అని, ఆమె పరువు తీయడానికి ఎవరో కావాలని చేశారని తేలింది. గతంలో కూడా ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలపై ఆమె కేసులు పెట్టింది. ఇవన్నీ పక్కన పెడితే నేడు ప్రీతి జింతా నెట్వర్త్ దాదాపు 800 కోట్లు. ఒకప్పుడు 13 ఏళ్లకే తండ్రిని కోల్పోయి కృంగిపోయిన ఒక సామాన్య అమ్మాయి నేడు ఇన్ని వివాదాలను, అవమానాలను ఎదుర్కొని ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం మామూలు విషయం కాదు. ఆమె ఆస్తులు అమ్మిందని ఏడ్చేవారికి ఆమె 800 కోట్ల సామ్రాజ్యం గురించి తెలియదన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ప్రీతి జింటా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.